చెప్పండి మొత్తంగా కార్యకర్తల స్పందన కూడా బాగానే అనిపిస్తుంది కదా, మీరు చెప్పండి. అంటే ఈ జన సమీకరణ చూస్తూనే ఉన్నాం, గత గంటన్నర నుంచి కూడా ఇక్కడ ఒక్కొక్కరికి చేరుకుంటున్న పరిస్థితి. సో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అక్కడ నుంచి, అలాగే పటాన్చేరు కార్యకర్తలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? పటాన్చేరు కాన్స్టిట్యున్సీ మరి మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారు వెళ్ళిన తర్వాత మైపాల్ రెడ్డి గారు 9 నెలల తర్వాత మరి ఇవాళ మాకు 25 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలకు వస్తున్నందుకు మా రజతోత్సవ సభకు మరి చెలో వరంగల్ అని కేసీఆర్ గారు పిలిపియడం జరిగింది. మరి ఆ సభకు పెద్ద ఎత్తున మా నియోజకవర్గం ప్రజలందరూ తరలి వెళ్లాలని గత నెల రోజుల నుంచి మరి అందరం కూడా ప్రతి మండల్ నుంచి మరి సత్తన్న గారి నేతృత్వంలో మరి మెట్టు కుమార్ గారు, సోమిరెడ్డి గారు, బాలరెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, వెంకటేష్ గౌడ్ గారు, మరి అదే రకంగా సింధు ఆదర్శ్ రెడ్డి గారు, మరి అందరం కూడా మేమందరం శ్రీకాంత్ గౌడ్ గారు అందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సభని సక్సెస్ చేయాలి. అందరూ కలిసి ఉంటేనే మనము రేపొద్దున సుఖపడతాము. రేపొద్దున మనము పటాన్చేరు గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలంటే ఇది ఒక మంచి అవకాశం మనమని కేసీఆర్ గారు పెద్దలు నాకు ఈ అవకాశం, ఈ పార్టీని మరి పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో మోయడానికి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారితో పాటు హరీష్ రావు గారికి మరి అదే రకంగా కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు చూస్తున్నారు, మీరు ఇప్పటిదాకా ఒక క్వశ్చన్ అడిగారు, మరి నాయకులలో జోష్ ఉందా లేదా, జోష్ ఉందా లేదా మీరే చూడాలి. మరి దాదాపు 650 బండ్లు అంటే మాకు ఇచ్చిన టార్గెట్ 3000 అయితే 4500 మంది కార్యకర్తలు, మరి వీళ్ళని కార్యకర్తలు అనొద్దు నాయకులే, మాకు 10,000 అయినా వస్తాం మేము అంటే కూడా మేమే ఇంకా చాలా కట్ షాట్ చేసినాము. అందరం కలిసి ఇవాళ పెద్ద ఎత్తున మరి మీకు చూస్తే గుమ్మడిదల అదే రకంగా జిన్నారం మండలంతా అట్నుంచి అటే బొల్లారం కూడా మరి అట్నుంచి అటే తరలి వెళ్ళిరు. వీరు ఓన్లీ మరి పటాన్చేరు రామచంద్రాపూర్ నుంచే వచ్చారు, ఇంకా మాకు తెల్లాపూర్ నుంచి కూడా రావడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి యొక్క సూచన మేరకు అందరం నాయకులందరము, మా సత్తన్న గారు, భూపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి నేతృత్వంలో మేము తప్పకుండా మరి రేపు పొద్దున ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే, బై ఎలక్షన్ అయినా సరే, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయినా సరే, మన పటాన్చేరు గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఇప్పుడు ఎగిరేసినట్టే మళ్ళా ఎగిరేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఒకటి ఉంది, ఇవాళ ఒకటే కోరుకుంటున్నాము, మరి బీఆర్ఎస్ పార్టీ మా అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు అందరం పోతున్నాము కాన్స్టిట్యున్సీ నుంచి, అందరూ కూడా మళ్ళీ క్షేమంగా మరి తిరిగి రావాలని చెప్పి, ఎందుకంటే పండుగ చేసుకుంటున్నాము, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ. మీరు ఒక విషయం మాట్లాడతా, మీరు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అంటే ఇది జన సమీకరణ అనుకోవచ్చా, బల నిరూపణ అనుకోవచ్చు? ఈ కాన్స్టిట్యూన్సీ ఇది మీరు జన సమీకరణ అనుకోండి, బల నిరూపణ అనుకోండి, కానీ నేను అనుకోవడం మాత్రం ఇది మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా అధినేత కేసీఆర్ గారు పిలిచిర్రు, వాళ్ళందరూ కూడా ఇవాళ మా హెడ్ క్వార్టర్ పటాన్చేరు, మా అన్న నేతృత్వంలో, కుమార్ అన్న నేతృత్వంలో, మా సత్తన్న నేతృత్వంలో, మా సింధు గారి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున అందరం కలిసి మరి రేపు పొద్దున మా శ్రీకాంత్ గౌడ్ గారు, మరి అదే రకంగా మా శంకర్ అన్న, ఇప్పుడు సోమిరెడ్డి గారు కూడా వస్తున్నారు, అందరం కలిసి జెండా ఎగిరేసి